జగన్ని ముంచింది ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను చెప్పా, గెలిచినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అభినందిస్తుంటారు, ఓడినప్పుడు ఆత్మవిమర్శ అన్నటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ ఇప్పుడు కనబడుతున్నటువంటి వాటిలో సంక్షేమ పథకాలు. జగన్ నవరత్నాలు అన్నటువంటిది గతంలో హామీ ఇచ్చారు. అది అంతకుముందున్న చంద్రబాబు మేనిఫెస్టో కంటే కూడా, అంటే చంద్రబాబు 2014లో అమలు చేయలేకపోయారని చెప్పి సంపూర్ణ రుణమాఫీని హైలైట్ చేశారు. కాబట్టి ఈ దఫా చంద్రబాబు చాలా తెలివిగా రుణమాఫీల పదాలు ఏది వాళ్ళ, డ్వాక్రా రుణమాఫీ కానీ రైతు రుణమాఫీ కానీ, జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలే ఎక్కువ ఇస్తానన్నాడు. సంక్షేమం అలవాటు చేసినటువంటి జగన్ అంతకంటే ఎక్కువ ఇస్తారన్నది చంద్రబాబు నమ్మర్లే అని తనను తాను నమ్ముకున్నారు. తనను నమ్ముతారు, ఆయన నమ్మరని. కానీ ఒకసారి సంక్షేమం ప్రారంభమయ్యాక ఎవ్వరూ ఎత్తేలేరు. లైక్ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పెట్టింది కంటిన్యూ అయిందిగా, ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ అయిందిగా, చంద్రబాబు కూడా అది కంటిన్యూ చేశారు కదా, జగన్ కూడా మళ్ళీ అది కంటిన్యూ చేశారు కదా, మధ్యలో రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి కూడా కంటిన్యూ చేశారు కదా, అది ఫీల్ అయ్యారు. కాబట్టి చంద్రబాబు ఇస్తారనే భావించారు. ఇది జగన్ ఏమో ఆ బడ్జెట్ లెక్కలేసి ఇంతకంటే ఎక్కువ ఇద్దాం అని ఎవరైనా సజెస్ట్ చేసినా ఎలా సాధ్యం అంటూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టైప్లో తీసి ఇది సాధ్యం కాదు, నెక్స్ట్ ఎవరికి వచ్చినా సాధ్యం కాదు అని చెప్పుకుంటూ ఆపుకొచ్చారు. అప్పట్లో రుణమాఫీ విషయంలో ఎట్లయితే హామీ ఇవ్వలేక దెబ్బతిన్నారు, ఇప్పుడు అది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి కార్యకర్తలు నాయకులు అన్నటువంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకునే మెకానిజం లేదు. పవర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా అంతే, పవర్ రాకముందు కార్యకర్తలు నాయకులతో ఉంటారు ఎవరైనా సరే. పవర్ వచ్చాక చుట్టూ అధికార యంత్రాంగపు కోటరే ఉంటుంది. ఈ అధికారులు కార్యకర్తల దగ్గరికి రానియరు, నాయకుల దగ్గరికి రానియరు. అది దూరం చేసుకోరు నాయకులు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు నాయకులు చుట్టూ ఉంటారు, అధికారం రాగానే వీళ్ళు ఉంటారు. ఆ గ్యాప్ని సెటరేట్ చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ అధినేతకు ఉంటుంది. రాజశేఖర రెడ్డి అది జాగ్రత్తగా మేనేజ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి అది చేయలే. దాంతో పబ్లిక్ ఫీడ్బ్యాక్ జగన్కి వెళ్ళింది లేదు. తను అనుకున్నదే కరెక్ట్ అని చెప్పే 10 మంది మాత్రమే దగ్గరికి వెళ్ళగలిగారు. అది రెండవ పెద్ద మైనస్ అయింది. మూడోది వచ్చేటప్పటికి ఏదైతే అభివృద్ధి అన్నటువంటి ఆసక్తే కాదు, కసి ఉంది జనంలో. రాష్ట్ర విభజన తర్వాతన మరొక హైదరాబాదు, మరొక బెంగళూరు, మరొక చెన్నై సృష్టించాలన్నటువంటి కసి ప్రతి ఒక్కళ్ళలో ఉందన్నది జగన్కి కూడా తెలుసు. దానికి జగన్ అమరావతి వల్ల కాదు విశాఖ అన్నటువంటి పాయింట్ తీసుకెళ్ళారు. అది పూర్తి చేయలేకపోయారు, అది ప్రారంభించలేకపోయారు. దానికి లీగల్ లిటిగేషన్సే ఉండొచ్చు కారణం. అది కాదు అనుకున్నప్పుడు ఇక్కడ చేసేసి ఉండాలి. ఇది చేయక అది చేయక 5 ఏళ్ళు లేకపోయేటప్పటికీ ప్రజల్లో అది తీవ్ర అసంతృప్తి, తీవ్ర అసహనానికి కారణమైంది. ఈ 3 ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్నో వస్తాయో చూడాలి.